హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామందికి ఉన్న డౌట్ ఏమిటంటే ట్రిపుల్ ఐటీలో స్టడీ బాగుంటుందా లేదా, అలాగే ట్రిపుల్ ఐటీలో చదివితే జాబ్స్ వస్తాయా లేదా, అలాగే ట్రిపుల్ ఐటీలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే బీటెక్కి ఏ గ్రూప్స్ ఉంటాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి 6 ఇయర్స్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది పీఈసీ 2 ఇయర్స్, బీటెక్ 4 ఇయర్స్, టోటల్గా అయితే 6 ఇయర్స్ అనేది ఉంటుంది. మరి మనకి పీయూసీ 2 ఇయర్స్లో అంటే ఇంటర్మీడియట్లా ఉంటుంది. మరి ఇక్కడ ఏమేం గ్రూపులు ఉంటాయంటే ఎంపీసీ గ్రూప్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, తెలుగు ఉంటుంది. అలాగే ఐటీ కోర్సులను కూడా అందిస్తున్నారు. నెక్స్ట్ బయాలజీ సబ్జెక్ట్ను కూడా ఆప్షనల్గా ఎంచుకునే అవకాశం అయితే ఉంటుందండి. బయాలజీనే ఆప్షనల్గా ఎంపిక చేసుకున్న విద్యార్థులకు మీకు ఫ్యూచర్లో మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్లకు కూడా ఎలిజిబుల్ అయ్యే అర్హత అయితే ఉంటుందండి. అంటే నీట్ రాయాలనుకుంటే ఈ సబ్జెక్ట్ని ఆప్షనల్గా తీసుకొని మీరు నీట్ అనేది రాసుకోవచ్చు, నీట్ ఎగ్జాము. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంపీసీ మాత్రమే ఉంటుంది. బైపీసీ అనేది సపరేట్గా ఏమీ ఉండదండి. సో మరి మీరు బైపీసీ చదవాలి, మేము నెక్స్ట్ డాక్టర్ అవ్వాలి అనుకుంటే మీరు బయాలజీ సబ్జెక్ట్ను ఆప్షనల్గా తీసుకోవాలి. సో మనకి 2 ఇయర్స్ అయితే ఈ విధంగా అవుతుంది ఇంటర్మీడియట్లో. సో నెక్స్ట్ మరి 4 ఇయర్స్ బీటెక్కి ఈ పీయూసీ పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా బీటెక్ అయితే మీరు వెళ్తారు. సో మరి మీకు పీయూసీలో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మీరు బీటెక్లో బ్రాంచెస్ ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి నచ్చిన బ్రాంచ్ ఎంచుకుంటే వాళ్ళకి అదే బ్రాంచ్లో సీట్ అయితే వస్తుంది. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సో ఏవైతే మిగిలిపోయాయో ఆ బ్రాంచ్లు అయితే ఇస్తారు. మరి మనకి కెమికల్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగు, మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, అలాగే కెమికల్ ఇంజనీరింగు, మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ బ్రాంచులు ఓన్లీ న్యూజివీడు, ఆర్కే వ్యాలీ క్యాంపస్లోని మాత్రమే ఉన్నాయి. శ్రీకాకుళము, ఒంగోలు క్యాంపస్లో అయితే లేవండి. మిగతా బ్రాంచులు అన్నీ కూడా 4 బ్రాంచెస్లో ఉంటాయి. సో మరి 2 ఏళ్ళు పీయూసీని కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే ఇందులో బ్రాంచెస్ అయితే వాళ్ళు కేటాయిస్తారు. సో మరి మనకి ట్రిపుల్ ఐటీలో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ చాలామందికి ఉన్న డౌట్ ఏమిటంటే ట్రిపుల్ ఐటీలో స్టడీ బాగుంటుందా లేదా, ట్రిపుల్ ఐటీలో చదివితే జాబ్స్ వస్తాయా లేదా అనే డౌట్ అయితే మీకు ఉంటుంది కదా. సో ట్రిపుల్ ఐటీలో చదివితే జాబ్స్ వస్తాయండి. మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా మనం బయట బీటెక్ చేసినట్లే ఇక్కడ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. బయట గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే మరి అక్కడ మీరు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారా అంటే మీరు చదివే చదువును బట్టి సెలెక్ట్ అవుతారా లేదా అనేది అక్కడే డిసైడ్ అవుతుందండి. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా చదువుకొని మీరు బాగా ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యి మీకు మంచి ప్యాకేజ్తో మీరు బయటికి వస్తారు. లేదంటే మీరు స్టడీ మాత్రమే కంప్లీట్ చేసుకుంటారు. సో తర్వాత మీరు బయట జాబ్ అయితే వెతుక్కోవాల్సి ఉంటుంది. సో మీరు చదువుకున్న దాన్ని బట్టే అక్కడ ఫైనల్గా డిసైడ్ అవుతుందండి. నెక్స్ట్ చాలామంది స్టడీ బాగుంటుందా లేదా అని కూడా అడుగుతున్నారు. ఫ్రెండ్స్, స్టడీ బాగుంటుందా అంటే అక్కడ చెప్పేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో చాలామంది నేను ఇప్పుడు పెడుతున్న వీడియోస్కి నాకు ఒక 4 ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ చెప్తున్న దాన్ని బట్టి అక్కడ మనం పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని బాగా చదువుకోవాలి. అలాగే ఇంకా ఏమైనా కొన్ని డౌట్స్ ఏమైనా ఉన్నా, అలాగే కొన్ని సబ్జెక్ట్స్ ఏమైనా కొన్ని సార్స్ చెప్పకపోయినా అవన్నీ కూడా మీరు మొబైల్లోనో లేదంటే ల్యాప్టాప్లోనో మీరే యూట్యూబ్లో వీడియోస్ విని అయినా కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో మరి పాజిటివ్గా తీసుకున్న స్టూడెంట్స్ అయితే చాలా బాగుంది, బయట అంత ఫీజు కట్టుకొని మేము చదువుకోలేము కాబట్టి ఇక్కడ మాకు స్టడీ బాగానే ఉందని నాకైతే ఒక
40% అలా స్టూడెంట్స్ అయితే చెప్పారు. అదే మిగతా వాళ్ళు బాలేదని చెప్పారంటే వాళ్ళకి మరి అర్థం కాలేదో, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపలేదో అని నేనైతే అనుకుంటున్నాను. సో, అది ఫైనల్‌గా డిసైడ్ అవ్వాల్సింది ఏమిటంటే, మీరు అక్కడికి వెళ్ళాక మీరు ఇంట్రెస్ట్‌గా చదువుకుంటే మీకు బానే ఉంటుంది. లేదంటే మాత్రం సార్స్ మాపై ఇంట్రెస్ట్ చూపి వాళ్ళే చదివిస్తారనుకుంటే మాత్రం అలా జరగదండి. వాళ్ళు లెసన్స్ చెప్పాల్సినంత వరకు చెప్పేస్తారు. తర్వాత మీరే ఓన్‌గా ప్రిపేర్ అవ్వాలి. బయట ఫీజు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ కట్టుకొని చదువుకోలేమనుకున్న వాళ్ళకి ఈ ట్రిపుల్ ఐటీ చాలా అంటే చాలా బెస్ట్ అండి. సో, ఎక్కడైనా సరే మనం చదివే దాన్ని బట్టి, అలాగే మనం ఆలోచించే దాన్ని బట్టే ఉంటుంది. ఫైనల్‌గా మేము కష్టపడి చదవగలము అనుకుంటే మీరు చక్కగా 6 ఇయర్స్ ఫ్రీగా చదువుకోవచ్చు. 10థ్ క్లాస్‌లో మంచి మార్క్స్ తెచ్చుకొని ట్రిపుల్ ఐటీలో సీట్ అయితే సంపాదించండి. అలాగే ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. అలాగే ట్రిపుల్ ఐటీ ప్రాసెస్ ఎలా ఉంటుందని ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్‌లో ఉంటుంది చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అన్నీ క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.